శ్రీ గురుభ్యో నమః. జయ గురుదత్త. ఏప్రిల్ 30, 2026 గురువారం లోపు మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. వైశాఖ మాసము శుక్లపక్షమి పౌర్ణమికి ముందు వచ్చేటువంటి చతుర్దశి రోజున శ్రీ మహావిష్ణువు తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుని రక్షించడం కోసము, అదేవిధంగా దుష్ట సంహారం చేయడానికై ఈ భూమిపై నరసింహస్వామిగా అవతరించినటువంటి రోజు ఈ రోజున ఉదయము కలశ స్థాపన చేసి నరసింహస్వామిని కలశంలో ఆవాహన చేసి 16 లేదా 5 ఉపచారములతో స్వామివారిని అర్చించి స్వామికి పానకము, వడపప్పు, చక్కెర పొంగలి, దద్దోజనము ఈ విధంగా నైవేద్యము స్వామివారికి సమర్పించి ఆ రోజంతా కూడా పగలంతా కూడా ఉపవాసము ఉండి సాయం సంధ్యా సమయంలో స్వామివారు అవతరించినటువంటి సమయం కాబట్టి మళ్ళీ సాయం సంధ్యా సమయంలో స్వామివారిని అర్చించి స్వామికి నివేదించినటువంటి నైవేద్యాలను భక్తులకు ఇచ్చి మీరు కూడా ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తే శాస్త్రోక్తముగా నరసింహస్వామి యొక్క అవతరణ దినోత్సవాన్ని ఆచరించినటువంటి సంపూర్ణమైన ఫలితమే కాకుండా స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. అదేవిధంగా పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత ఓం శ్రీం హ్రీం శ్రీం నరసింహస్వామినే నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపం చేయడం వల్ల మీకు సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీ నరసింహస్వామి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము మీ యందు ఉండాలని చెప్పేసి స్వామివారిని ప్రార్థిస్తూ స్వస్తి. శుభం.